లడ్డు చేస్తారు అయ్యారు అయినా నింపే నింపే హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్ అంటూ హల్చల్ చేసి అడ్డంగా దొరికిపోయాడు ప్రబుద్ధుడు. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లోని హాస్టళ్లు, లవర్స్ ని టార్గెట్ చేసిన ఇతగాడు స్పెషల్ పార్టీ పోలీసునంటూ బొమ్మ తుపాకీతో బెదిరింపులకు దిగుతున్నాడు. ఇతగాడి బెదిరింపులకు ప్రేమజంటలు హడలెత్తిపోయాయి. చివరకు హాస్టల్ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇతను కటకటాల పాలయ్యాడు. లడ్డు చేస్తారు అయ్యారు అయినా నింపే నింపే సింగరాయకొండకు చెందిన అప్పలనాయుడు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతగాడు డబ్బు కోసం అడ్డదారులు దొక్కాడు. కష్టపడకుండా సంపాదించాలని పోలీసు అవతారం ఎత్తాడు. ఇంకేముంది, డబ్బే డబ్బు. కొన్నాళ్ళు పోలీసుల కళ్ళు గప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. అమాయకులను అడ్డంగా దోచుకున్నాడు. పాపం పండింది. ఓ హాస్టల్ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ నాయుడు తెచ్చుకుందాం. కమల్, ఇతని వివరాలు తెలుస్తూ ఉన్నాయి. సింగరాయకొండ చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు ఈ దందా? నువ్వు ఎంత కింది పెడతా అంత పెడతా చేది ఏం కాదు. లడ్డు చేస్తారు అయ్యారు అయినా నింపే నింపే రైట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ని అడిగి తెలుసుకుందాం. కమల్, ఇతను సింగరాయకొండ వ్యక్తిగా తెలుస్తోంది, అప్పలనాయుడుగా తెలుస్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు? ఎవరైనా బాధితులు కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారా? వివరాలు ఏమైనా తెలిసాయా? సింగరాయకొండకు చెందినటువంటి అప్పలనాయుడు డమ్మీ రివాల్వర్ తో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో సంచరిస్తూ ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టళ్లు, అదేవిధంగా అక్కడ సంచరిస్తున్నటువంటి ప్రేమ జంటలను టార్గెట్ గా చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతమంది హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడం, గత 2-3 రోజులుగా పోలీసులు నిఘా ఉంచి ఇతడి కోసం గాలిస్తుండడంతో ఈ రోజు ఒక ప్రేమ జంటను బెదిరిస్తూ మా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది హాస్టల్ నిర్వాహకులు అప్పలనాయుడును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఎస్ఆర్ నగర్ పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అప్పలనాయుడును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులో ఉన్నటువంటి అప్పలనాయుడు నుంచి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. గతంలో ఇతను ఇటువంటి నేరాలకు పాల్పడ్డా, ఇంకా ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సికరి రైట్ కమల్, అంటే ఒక హాస్టల్ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారంతో ఇతను పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఇతని బాధితులు అంటే ఎంత మేరకు వసూలు చేసేవాడు, ఎట్లా చేసేవాడు, మోడస్ ఆపరెండి ఎట్లా ఉండేది? ఇతను ఒక బొమ్మ తుపాకీని క్యారీ చేస్తూ ఆ తుపాకీని బెదిరించి తాను స్పెషల్ పార్టీ పోలీసునని కొంతమందికి తుపాకీని ఎదపై పెట్టి కూడా వసూలు చేసినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. ఈ కోణంలోనే పోలీసులు గత 2-3 రోజులుగా ఇంతకు ఈ వ్యక్తి ఎవరు, స్పెషల్ పార్టీ పోలీసులే నిజంగా ఇక్కడ తిరుగుతున్నారా అన్నది కూడా పోలీసులు కొంత అయోమయానికి గురయ్యారు. ఈ రోజు హాస్టల్ నిర్వాహకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి ఎస్ఆర్ నగర్ పోలీసులు అప్పలనాయుడును అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో కాకి యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులను చూసి కూడా తాను స్పెషల్ పార్టీ పోలీసును, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను ఒక కేసు దర్యాప్తు విషయమే వచ్చానంటూ కూడా ఒరిజినల్ పోలీసులు ఎస్ఆర్ నగర్ కు చెందినటువంటి పోలీసుల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. వెంటనే అతని వాలకం చూసినటువంటి పోలీసులు అతనిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే తాను అప్పలనాయుడు సింగరాయకొండకు చెందినటువంటి వ్యక్తిగా సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతానికి ఇతనికి సంబంధించి ఇతని పాత నేరాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మరి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కమల్.